హలో గైస్, వెల్కమ్ టు మై లాగ్ ది శివ ద బీస్ట్ రైడర్. సో ఈ రోజు అయితే మేము శ్రీ శక్తి బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లేడీస్ 43 ఇయర్స్ ఇంకా రన్ చేస్తున్నారు శక్తి బేకరీ అయితే. ఇక్కడ హనీ కేక్ అయితే చాలా ఫేమస్ అంట. సో హనీ కేక్ తినడానికి అయితే వచ్చాము. మన బెంగళూరు రోడ్, మన పుంగనూరు రోడ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉండే, కేశవ వచ్చి ఒకసారి హనీ కేక్ తిని చూడి, చాలా ఫేమస్ అన్న. సో అందుకోసమే వచ్చాను. సో ఇక్కడ ఐటీఐ గేట్ దగ్గర నుండి లెఫ్ట్ తీసుకోవాలి కేశవ, సైడ్ వెళ్తే కేవలం మార్కెట్ అట్లా వెళ్ళకూడదు. మనం అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకుని రావాలి. ఇక్కడ వస్తే కొద్దిగా ముందుగా ఒక కొంత దూరం వరకు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ లేడీస్ ఏమైతే చేస్తున్నారంట, సో ఇది ఎదుగుదలకి కాలం అతను చెప్పాడు. రైట్ వెళ్తే మనకి రోడ్లో వెళ్తాము. వచ్చినప్పుడు ఇక్కడ అడిగాము చాలా మందిని, వాళ్ళు ఏం చెప్పారంటే రైట్ వెళ్ళాలి, చాలా ఫేమస్, ఒకసారి ట్రై చేయాలి అన్నారు. వెళ్తే అక్కడ ఐటీ మొత్తం ఐటీ కోట వస్తే ఉంటుంది. మొత్తం వాళ్ళకి సంబంధించిన ఏది ఏ వర్క్ రైట్ తీసుకుంటే ఇక్కడే ఉండేది. లోపల వేయకూడదా? బేకరీ అయితే ఇక్కడ హనీ కేక్ చాలా ఫేమస్. ఇప్పుడు తెచ్చిన హనీలో అట్టే డిప్ చేసి ఇస్తారు. లోపలికి రావచ్చా? సో ఇట్లా హనీలో అయితే డిప్ చేసి ఇస్తారు కేక్ అయితే. ఇక్కడ ఫ్రెష్ గా అప్పటికప్పుడు ఇస్తారు కేక్. ఇదిగోరా తీసుకో. సో ఫ్రెష్ హనీలో అయితే కేక్ అయితే డిప్ చేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి. ఎవరైనా బెంగళూరు అయితే ట్రై చేయాలి కన్ఫర్మ్. ఇది వచ్చేసి ఐటీఐ గేట్ దగ్గర నుండి లోపలికి రావాలి, శ్రీ శక్తి బేకరీ. సో ఇక్కడ కేక్, పఫ్, అది బన్, కారం ఆలు బన్, ఇంకా బట్ మెయిన్ వచ్చేసి హనీ కేక్. ఓకే, ఫస్ట్ హనీ కేక్ అయితే ట్రై చేస్తాం. ఇంకొకటి టేస్ట్ చేసి మళ్ళీ చెప్తాను. హనీ కేక్ అయితే ట్రై చేస్తున్నారు ఇద్దరు. ఎట్టుందిరా? సో నేనైతే ఫస్ట్ టైం ఇది హనీ కేక్ తినబోతున్నా. ఇక్కడ చూడండి, ఈగలు వచ్చి అట్లా కూర్చున్నా హనీ కోసం. ఎట్లుందిరా? ఇలాంటి కేక్ తినాలంటే అదృష్టం చేసుకోవాలి. సో నేనైతే హనీ కేక్ తినబోతున్నా. చూసాం ఎట్లా ఉంది.
బెస్ట్ హనీ కేక్ ఇంతవరకు నేను తినిన దాంట్లో. ఎందుకంటే ఇప్పుడే హనీలో డిప్ చేసి ఇచ్చారు, ఆ ఫ్లేవర్ అట్టే తగలరాదు మనకి. బన్ ఇచ్చేయండి, ఆలు బన్. సో ఎన్ని ఇయర్స్ ఇంకా ఉందంటే ఇది షాప్? 43 years. ఓకే, ఓ చాలా పెద్ద చరిత్ర ఉంది. సో మొత్తం లేడీస్ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఆలూ బన్ అయితే ట్రై చేయబోతున్నాము, చూస్తాం. చేయండి. సో మేము ఒక ఆలూ బన్ను, హనీ కేక్ ప్లస్ ఇప్పుడు ఎగ్ పఫ్ అయితే ట్రై చేస్తున్నాము. టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ బిస్కెట్స్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ బిస్కెట్స్ టైమింగ్స్ అంటే అవును Timings 10:30 to 5:30. 5:30. మేము ఆ రోజు ఒక రోజు వచ్చాము, 4:30కి వచ్చినాం. లేదు ఆ రోజు Close అయిపోతే క్లోజ్ చేసేస్తారు. 5:30. ఓకే, 6 అయిపోయింది. Item close అయిపోతే మేము close. ఓకే సరే. ఇప్పుడైతే హనీ కేక్ అయిపోయింది. బన్, ఇది ఆలూ బన్. ఆలూ బన్ అయితే ట్రై చేయబోతున్నాను. బన్ అయితే మొత్తం ఫ్రెష్గా ఉంది ఐటమ్స్. అది ఎక్కువ నార్మల్గా ఉంటుంది అనుకుంటాను, కానీ ఫ్రెష్గా ఉంది కదా, అప్పటికప్పుడు ఖాళీ అయిపోతా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ శక్తి బేకరీ. సో ఇక్కడే లోపల వాళ్ళ ఐటమ్స్ అయితే తయారు చేస్తుంటారు. ఇక్కడ షాప్ అయితే ఇక్కడ ఉంటుంది షాప్. సో ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కొని టేస్ట్ చేయండి, బాగుంటుంది. రోడ్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంటుంది. ఈ గ్రౌండ్ నుండి మీరు లోపలికి వచ్చినారంటే ఇక్కడ లెఫ్ట్లోనే ఉంటుంది. సో అక్కడ నుంచి కేఆర్పురం వెళ్తాం కదా, అక్కడ నుంచి ఒక రైట్ తీసుకొని మళ్ళీ ఒక రైట్ తీసుకొని మళ్ళీ ఒక లెఫ్ట్. అంతే, సర్కిల్ దగ్గర రైట్ తీసుకొని మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకోవాలి అంతే. గ్రౌండ్ పక్కన లెఫ్ట్. సో అక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇంకా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ రైట్ ధ్రువ స్పోర్ట్స్ సెంటర్ అని ఒకటి ఉంది. అక్కడ నుంచి కొద్దిగా ముందర వచ్చి లెఫ్ట్. ఇక్కడ ఏమో రాస్తున్నారు, శ్రీ శక్తి మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటుంది. లొకేషన్ అయితే నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటాను, కన్ఫర్మ్ గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. హనీ కేక్ అయితే ట్రై చేస్తాను, చాలా బాగుంది. నిజంగా నా లైఫ్ లో బెస్ట్ హనీ కేక్ అయితే చెప్పొచ్చు, అంత బాగుంది. సో అందరూ మస్ట్ ట్రై హనీ కేక్. ఇక్కడైతే ఒకసారి వచ్చి ట్రై చేయండి. సో ఈ సర్కిల్ దగ్గర నుండి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఇంకొక రైట్ తీసుకుంటే మనకి శ్రీ శక్తి బేకరీ అయితే వచ్చేస్తుంది.